ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా! ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తా ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటల కోసం మేము ఎదురు చూస్తుంటుండగా వాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు సువార్త 2 అధ్యాయము 10 వచనము. అయితే ఆ దూత భయపడకుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆ యొక్క గొర్రెల కాపురుల దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క దూత మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తా ఉన్నాము. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు అంటే ఎప్పుడూ జరగనటువంటి, వాళ్ళెప్పుడూ చూడనటువంటి ఒక పరిస్థితిని వాళ్ళు చూస్తా ఉన్నారు. వాళ్ళు మందలు కాచుకుంటూ ఉన్న సమయంలో, ఆ రాత్రి వేళ ఒక దూత వచ్చి వాళ్ళకి ప్రత్యక్షమైనట్లుగా మనము చూస్తా ఉన్నాము. అయితే ఆహ్, ఎప్పుడు చూడనటువంటి ఆ వింత పరిస్థితి, ఎప్పుడూ వారికి అనుభవం లేనటువంటి పరిస్థితిని చూడగానే వీళ్ళేం చేస్తున్నారంటే కంగారు పడి భయపడతా ఉన్నారు. అప్పుడు దూత వారితో మాట్లాడుతూ ఉంది. అయితే ఆ దూత భయపడకుడి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే వాళ్ళు చూడనటువంటి పరిస్థితి, ఇంతకుముందు వాళ్ళు ఎరగనటువంటి పరిస్థితి వాళ్ళ మధ్యలో జరుగుతుంది కాబట్టి వాళ్ళేం చేస్తున్నారంటే భయపడతా ఉన్నారు. అయితే ఆ దూత భయపడకుడి అని వారితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది భయపడకుడి. మనము ఏ విషయంలో భయపడతా ఉన్నాం? ఈ వాక్యం వింటున్న మనము మన చుట్టూ ఉన్నటువంటి అనేక పరిస్థితుల వైపు చూసినప్పుడు, మన జీవితంలో, మన కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎప్పుడూ జరగనటువంటి పరిస్థితులు బట్టి మనము భయపడతా ఉంటాం. దిగులు చెందుతా ఉంటాము. కానీ ఆ యొక్క గొర్రెల కాపరుల మధ్య కూడా వాళ్ళు ఎరగనటువంటి, చూడనటువంటి ఆ దూత రాగానే వీళ్ళు భయపడతా ఉన్నారు. ఈరోజు నీవు నేను ఏ పరిస్థితులను చూసి భయపడతా ఉన్నాం. అంటే అలాంటి భయపడుతున్నటువంటి సందర్భంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. భయపడకుడి. ఎందుకు అంటే మనల్ని పోషించటానికి, మనల్ని రక్షించటానికి, మనల్ని సమాధానం ఇవ్వటానికి, మనకి రక్షణ దయచేయటానికి మన కొరకు ఒక ప్రభువు జన్మించి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారు ఎలాంటి పరిస్థితులకు కూడా భయపడవలసిన అవసరము లేదు. కాబట్టి మనమున్నటువంటి పరిస్థితిలో ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, మనమున్నటువంటి ప్రతి పరిస్థితుల్లోంచి ఆయన బయటికి తీసుకొస్తాడు. గొల్లలు ఏ విధంగా అయితే భయపడ్డారో, ఈరోజు పరిస్థితులను చూసి మనం భయపడతా ఉన్నవేమో, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భయపడకుడి. కాబట్టి ఈ వాక్యమందు విశ్వాసం ఉంచి మనము దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే మన ప్రతి పరిస్థితిలోంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.